హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాద్రిని. ఇవాళ మనం టేస్టీగా ఈజీగా అయిపోయే ఒక స్పెషల్ బిర్యానీ చూద్దామండి. అదేంటంటే ఆవకాయ బిర్యానీ. ఈ ఆవకాయ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి బిర్యానీ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఫస్ట్ మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, అలానే ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. మనకు కావాల్సింది 1 కప్ రైస్ అండి. ఈ 1 కప్ రైస్ ని మనం బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే రెగ్యులర్ రైస్ అయినా తీసుకోవచ్చు. ముందుగానే కుక్ చేసేసుకొని ఇలా పొడి పొడిలాడేలాగా చేసుకొని కూల్ అయ్యేలాగా చూసుకోవాలి. అలానే 1/2 కప్పు టమోటా ప్యూరీ అండి, అలానే 1/2 కప్పు ఆనియన్ పేస్ట్, అలానే 5 నుంచి 6 ఆవకాయ ముక్కలు, 5 నుంచి 6 స్పూన్లు ఆవకాయ కారం. ఇవి మనకి కావాల్సింది. ఇక్కడ నేను 5 మెంబర్స్ కి చేస్తున్నానండి. మీరు ఎన్ని మెంబర్స్ కి చేస్తే 1 మెంబర్ కి 1 పీస్, అలానే 1 స్పూను కారం, ఇవి కౌంట్ చేసుకోండి. ఇవి ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లోకి 5 నుంచి 6 స్పూన్లు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యేలాగా చూడాలండి. మనకి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లోకి హోల్ గరం మసాలా అన్ని వేసుకోవాలి. మొత్తాన్ని యాడ్ చేసేద్దాము. ఇవి ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయ్యేలాగా చూద్దాము. మనకి 1 మినిట్ పాటు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 5 నుంచి 6 యాడ్ చేసేసుకున్నాం. అంటే చీలికల్లాగా తరుక్కోవాలండి. ఇవి కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయ్యేలాగా చూద్దాము. మనకి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేద్దాము. ఇది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూద్దామండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి 10 క్యాష్యూ నట్స్ ని యాడ్ చేసి ఇవి కూడా లైట్ గా గోల్డ్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. మనకి కాషు కూడా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ని కూడా యాడ్ చేద్దాము. మనకి ఈ ఆనియన్ పేస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు మనకి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమోటా పేస్ట్ ని కూడా యాడ్ చేసేసి టమోటాలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేలాగా ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోకి మనం ఫ్రై చేసుకుందామండి. దీని మీద మూత పెట్టేసేసి మనం ఫ్రై చేసేసుకుందాము. మనకి టమోటా పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఈ టమోటా పేస్ట్ మనకు ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న ఆవకాయ పచ్చడిని యాడ్ చేసుకుందామండి. ఆవకాయ పచ్చడితో పాటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొకసారి మనం నీట్ గా మిక్స్ చేద్దాము. మనం ఎక్కడా కూడా ఉప్పు కారం వాడలేదు, ఎందుకంటే మనకి ఆవకాయ పచ్చడిలోనే మనకి ఉప్పు కారం చాలా ఉంటుంది కాబట్టి మనకి మోస్ట్లీ సరిపోతుందండి. మనం రైస్ కోసం 1/4 స్పూను ఉప్పుని యాడ్ చేసేసుకుందాం. కారం అయితే అవసరం లేదండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఇంకొకసారి నీట్ గా మనం మిక్స్ చేసేసుకుందాము మొత్తం కలిసేలాగా. మనకి మొత్తం అంతా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని దాంట్లోకి యాడ్ చేసేసుకుందాము. రైస్ కి సరిపడా 1/4 స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే 1/4 స్పూను గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇవన్నీ నీట్ గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే మనకి టేస్టీ ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఇంకొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేసుకుందాం. రైస్ మొత్తాన్ని నాకు చూస్తేనే నోరూరిపోతుందండి. చూడండి, మామిడికాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఈ బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఒక్క 5 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకుందాము. మనకి టేస్టీ ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసేసుకుందాం.
మనకి టేస్టీ ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మనం రైతా పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది, అలానే చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. Thank you for watching my videos. Bye bye.